అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ ట్యూబ్ ముచ్చట్లు అయితే తయారుగా ఉన్నాయి. చలో చూసేద్దాం పాండ్రే. అందుకంటే మొదలు హెడ్లైన్. శ్రీకాకుళంలో కప్ప తల్లి పండుగలు ఇట్లా చేస్తే బోరున పడతాయట వానలు. షురు అయింది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్. బరాబర్ పోటీలో నేనే అంటున్న అజారుద్దీన్. మొదలైంది వరంగల్ కాంగ్రెస్ వర్గ పోరు. కొండా కుటుంబం వర్సెస్ వరంగల్ కాంగ్రెస్ లీడర్లు. రాజకీయ విలువలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయని అంటారు కానీ తగ్గుడు కాదు, పాతాళానికే పడిపోతున్నాయి. ఆహా, అంతకంటే ఇంకా కిందికి దిగజారుతున్నాయి. రాజకీయాలంటేనే కంపరం ఉట్టి ఒళ్ళు జలధరిస్తున్నది. గలీజ్ గత్తర లేపుతున్నారు రాజకీయాలను. డైనోజర్లు, డ్రాగన్లు అంతరించిపోయినట్టు రాజకీయాలలో కూడా నిజాలు మాట్లాడు అంతరించిపోతుంది కావచ్చు. షిషిషి, ఎంత కాంపు లేపుతున్నారు చూడండి పాలిటిక్స్ ను. రాజకీయాలు చేస్తే హుందాగా వైట్ కాలర్ రాజకీయాలు చేయాలి తప్ప ఈ బేకార్ పాలిటిక్స్ ఏందిరా అయ్యా. షిషిషి, నవ్వేటోని ముంగట సిగ్గు పోతున్నది. చూసిండ్రా ఎసొంటి వార్తలు వండిండ్రో. సిగ్గు శరమున్న ఏ జర్నలిస్ట్ అయినా ఇట్లా తప్పుడు వార్తలు రాస్తారా? ఏం కాకున్నా ఎంతో అయినట్టు ఉద్దర ముచ్చట్లను నొడ్డిస్తారా? మరి ఎవరు ఇట్లా రాసిందంటే రాజకీయ లీడర్లే వాళ్ళ గిట్టనోళ్ళ మీద ఇగో ఇట్లా చిల్లర వార్తలు రాయిస్తున్నారు. తెలంగాణ పరువును అంగట్ల అర్రాస్ వాడినట్టు చేస్తున్నారు. అర్ధరాత్రి సీఎం చక్కర్లు కొట్టిండట. హెల్మెట్ పెట్టుకొని ఓ సినిమా హీరోయిన్ కాల్చేదానికి పోయిండట. సెక్యూరిటీ వాళ్ళు ఆపితే అక్కడ కొద్దిగా లొల్లయిందట. ఎంబటే మేడం ఫోన్ చేసి లోపలికి పంపుండ్రు అన్నదట. తిరుగు ప్రయాణంలో అదే సెక్యూరిటీ వాళ్ళు సీఎంను గుర్తుపట్టి ఆటోగ్రాఫ్ అడిగిండ్రట. సీఎం ఏంది, సెక్యూరిటీ లేకుండా రాత్రిపూట సీఎం తిరుగుతాడా? అట్లా రూల్స్ ఒప్పుకుంటాయా? రాష్ట్రానికి సీఎం హీరోయిన్ని కలిసేతానికి సీక్రెట్ గా పోబడైంది. ఇదేమన్నా వార్తేనా? సిగ్గు శరం ఉండాలి కదా రాసినోనికి రాయించినోనికి. ఆ వార్తే గలీజున్నదంటే ఇంకో వార్త ఇంకింత కంపరంగా ఉన్నది. అర్ధరాత్రి కేటీఆర్ హంగామా చేసిండట. ఓ సినిమా హీరోయిన్ కలిసేతానికి ఫిలిం నగర్ పోయిండట. సెక్యూరిటీ వాళ్ళు ఆపితే కార్ దిగి గేటు కాడ కాపలున్న మనిషిని షాతిలో అన్నిండట. ఆ లొల్లికి జనం గుంపైండ్రట. ఎంబటే హీరోయిన్ బయటకు వచ్చి కేటీఆర్ను లోపలికి తీసుకొని పోయిందట. అక్కడ కొంతమంది సెల్ ఫోన్లో వీడియోలు తీస్తే వాటిని కేటీఆర్ గుంజుకొని వాళ్ళగొట్టిండట. ఇంతకన్నా ఘోరం ఇంకోటి ఉంటుందా? ఫాల్తుగాళ్ళు ఫాల్తు వార్తలను రాస్తున్నారు, రాయిస్తున్నారు. ఇదేనా రాజకీయాల స్ఫూర్తి? రాజకీయాలు చేయొద్దని ఎవరు అంటలేరు, కానీ హుందాగా ఉండాలి కదా అవి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లా చేస్తున్నారో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా గట్లనే చేస్తున్నారు. రెండు పార్టీలోళ్ళు కలిసి తెలంగాణ ఇజ్జత్ తీస్తున్నారు. దయచేసి చిల్లర రాజకీయాలు చేయొద్దని తెలంగాణ పబ్లిక్ తరపున కోరుతున్నాం. చేస్తే హుందాగుండే వైట్ కాలర్ రాజకీయాలు చేయాలి తప్ప ఈ బేకార్ పాలిటిక్స్ ఏందిరా? ఉన్న కుర్చీలు కాపాడుకోనికి కొత్త కుర్చీలు ఎక్కటానికి దేనికైనా తెగిస్తారా? ముఖం మీద ఉంచేటట్టు చేసుకుంటారా? మేము ఎవ్వలం సొక్కపూసలం కాదని నిరూపించుకుంటున్నారు. శిశిషి, మీ పాలిటిక్స్ పాడగాను. మున్సిపాలిటీ మోరీల కంటే కంపు కొడుతున్నాయి. ఇప్పటికైనా ఇజ్జత్ తెచ్చుకొని ఇసొంటి గలీజ్ గత్తర పంచాలు బంద్ పెట్టుండ్రి అని కోరుతున్నాం. అయినా ఇట్లనే చేస్తామంటే జనానికి నిజమేంది తప్పేంది అనేది తెలుసు. పార్టీలతోని భేదం లేకుండా ఇసొంటి వార్తలు ప్రచారం చేసే ఫాల్తుగాలను పబ్లికే ఈడ్చిదంటారు. ఫైలమ్మల మీ ఇష్టం ఇక అటెన్క. దేవుడు వరం ఇచ్చిన పూజారి అడ్డం పడ్డట్టు శాన జాగలల్లా కింద పనిచేసేటోళ్ళ రుబాబే ఎక్కువ ఉంటుంది. అధికారులన్నా అంత పొగరు చూపెడతారో లేదో తెలియదు కానీ వీళ్ళకి మాత్రం చిన్నగా టెక్కుండదు. ఏదో వీళ్ళే ఓనర్లు అనుకొని ఫీల్ అయిపోయి షంగడ బింగడే కుడతారు. మరి అంతగానం ఏం చూసుకోనో తెలియదు కానీ ఇగో గిసొంటి ముచ్చట్నే అన్న క్యాంటీన్లో అయింది. చూపిస్తాం చూడరి. అన్న కెమెరా అడ్దిప్పే. ఏం నోరది, ఏం ఒర్రుడది? వీళ్ళు అన్న క్యాంటీన్ వర్కర్సా లేకుంటే వీళ్ళే ఓనర్సా? విజయవాడ అయోధ్య నగర్లో ఓ పెద్ద మనిషితోని అన్న క్యాంటీన్ సిబ్బంది గీ తీర్లా మర్యాద ఇచ్చి మాట్లాడారు. ఆడ లొల్లి పెట్టే అంత పెద్ద తప్పు కూడా ఏం చేయలేదు. ఆయన జర మెల్లగా తిన్నాడు అంతే. గా మాత్రంకే 3 ఇడ్లీలు వేసుకున్నావు, గంట నుంచి తింటున్నావు, బకెట్ల సాంబార్ పోసుకున్నావు అనుకుంటా నోటికి ఎంత వస్తంత వాగుతుర్రు. చూస్తానికి పెద్ద ఆయన లెక్కనే కొడుతుండు. మరి ఆయనకు జల్ది తిననీకి వస్తలేదో లేకుంటే ఏదన్నా మాటల మునిగిపోయిండో కానీ అట్లా కాదయ్యా. జల్ది తిను, బయట ఇంకా చాలా మంది వెయిటింగ్ చేస్తురు అని మొదలు నిమ్మలంగా చెప్పి అటెన్క ఆయన వినకపోతే అప్పుడు కోపం పడితే సూచనలు కూడా దాన్ని ఓ లెక్క పద్ధతి అంటారు. అంతేగాని ఇట్లా నోరుంది కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే దాన్ని సాయ అంటారా? ఎవరైనా ఎవ్వలనరు.
అందుకే చూసినోళ్ళు కూడా ఇలా పొగరు చల్లగుండా వీళ్ళే ఓనర్స్ అనుకొని ఫీల్ అయిపోయి తెగ ఓవర్ రియాక్ట్ అవుతుర్రు. ఆఫీసర్లకు లేకుంటే సర్కార్ పెద్ద సార్లకి చూపిస్తే అప్పుడు మైలపోలు తీస్తారు అన్నట్టు మాట్లాడుతుర్రు. ఇది చూసినాక ఏందో ఏమో తల్లి, జనాలు మనుషులకు ఎట్లనో ఇలువియ్యరని తెలుసు కానీ కనీసం అలా వయసు కన్నా మర్యాద ఇవ్వాలి కదా. రాను రాను గిట్ల తయారై పాడైతుర్రు. మానవత్వం మన్నుల కాల్చడంటే గిదే కావచ్చు. కప్ప తల్లి నీలాడే కడువా నిండ నీళ్ళొచ్చే, చేప పిల్ల నీలాడే చెరువు నిండ నీళ్ళొచ్చే, దోమ తల్లి నీలాడే దొడ్డి నిండ నీళ్ళొచ్చే అని పాటలు పాడుకుంటా వానదేవుని పిలుస్తున్నారు ఊర్ల పొంటి. ఆకాశానికి చూసుకుంటా మబ్బులు ఎప్పుడు వస్తాయి, వాన శింకులు ఎప్పుడు కురుస్తాయి అని తనలాడుతున్నారు రైతన్నలు. అందుకే కప్పతల్లి ఆటలాడుతున్నారు వానల కోసము. ఈ కాలం పాడుగాను, ఎండాకాలంలో వానలు కొట్టినాయి, వానకాలంలో ఎండలు కొడుతున్నాయి. పాపం రైతన్నలు భూములలో ఇత్తనాలు వేసి ఆకాశం దిక్కు చేయి పెట్టి చూస్తున్నారు. అందుకే కప్పలకు పెళ్లిళ్ళు చేస్తున్నారు ఊర్ల పొంటి. శ్రీకాకుళం జిల్లా జి సింగడం మండలం వెటగాడ అనే ఊర్లే ఇగో గిట్ల కప్ప తల్లికి పసుపు కుంకుమలు ఊసి పూజలు చేసిండ్రు. అటెనక రోకల్ బండ నడుమిట్ల కప్ప నొత్తి బట్టలు కట్టి ప్రతి ఇంటికి తిరిగిండ్రు. చిన్నపిల్లలు పల్లాలు కొడుతుంటే వానదేవుని పిలుచుకుంటా ఊరంతా తిరిగిండ్రు. రా వానదేవుడా కరుణించు నాయన అన్నట్టు పిలిచిండ్రు. ఇక ఇంటి ముందటికి పోగానే బిందెల కొద్ది నీళ్లు తెచ్చి నడుమిట్లనే కట్టిన కప్ప మీద కావడెత్తుకున్న వాళ్ళ మీద పోసిండ్రు. ఇట్లా చేస్తే కప్ప దడిచి బెకబెక అని మొత్తుకుంటున్నదట. ఆ అరుపులు వానదేవునికి వినిపించి నల్లని మబ్బులు వేసుకొని వచ్చి కుండపోత వాన కురుస్తాడట. మరి దీంట్లో ఎంత శాస్త్రం ఉన్నది, సాంప్రదాయం ఎంత ఉన్నది అనేది మనకు తెలియదు కానీ వానలు కురవకుంటే తరతరాలు ఇట్లా చేస్తున్నారు ఊర్ల పొంటి. అసలు లెక్కకైతే తెలంగాణలో పల్లె పల్లెలో ఈ కప్పతల్ల ఆటలు ఆడతారు కానీ ఆంధ్రాలో ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఆడుడే పరిశాన్ ఉన్నది. కరువు పోవాలన్నా రైతుల బరువు తీరాలన్నా కప్పతల్లి ఆటే దిక్కవుతుందట పంట చేనులకు. ఇట్లా చేస్తే సకాలంలో సరిపోను వానలు గురిచి చెరువులు కుంటలు నిండి దండి పంటలు వండుతాయట. ఈ వానలు ఇట్లనే పంటలను ఎండబెడితే తెలంగాణలో కూడా కప్పతల్లి ఆటలు చురువైతే కావచ్చు. కానీ అట్లా కాకుండా కప్పతల్లి ఆటలు ఆడకుండానే వానలు గురిచి మంచి పంటలు వండాలని కోరుకుందాం. ఏమంటారు? మొన్న మా పెద్దమ్మోళ్ళ ఇంటికి పోతే మస్తు ఏడుస్తున్నది. ఏందే గట్ల ఏడుస్తున్నావు అంటే, మాకు కాకుండా ఇందిరమ్మ ఇండ్లు వేరేటోళ్ళకి ఇచ్చిండ్రు, మేమంత బలిసినోళ్ళమా బాగున్నోళ్ళమా మాకెందుకు ఇయ్యరు అని కండ్ల నీళ్లు గోదావరి పారంగా ఏడుస్తున్నది. అరే ఊకోవే, ఇప్పుడు కాకుంటే ఇంకో పార వస్తుంది అంటే ఇంటలేదు, ఏడుస్తూనే ఉన్నది. వాళ్ళైతే రాని వీళ్ళ సంగతి చెప్తా అని కోపంతో నూగింది. అంతటి ఇట్లనే ఉన్నదట ఊర్ల పొంటి. అందుకే చూడుండ్రి గిడేమైందో. ఏమంటే ఇందిరామిన్ల పథకం వచ్చిందో నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు లేని తలకాయ నొప్పి వస్తున్నది. ఇగో చూడుండ్రి యశస్విని రెడ్డికి ఎట్లా మోసం ఎర్రనిస్తలేరో. ఇందిరామిన్లు మాకెందుకు ఇయ్యలేదు, మేము మీ కండ్లకు గానొస్తలేమా అని చుట్టూ చేరిండ్రు. ఎమ్మెల్యే వస్తున్నదని తెలుసుడుతోని ఈగలు ముసిలినట్టు దగ్గరికి చేరిండ్రు. ఇగో గీ అక్క ఏమంటుందో ఇనుండ్రి. వింటున్నారా? ఇండ్లున్నోళ్ళకే ఇండ్లు, భూములు జాగలున్నోళ్ళకే ఇండ్లు, ఉన్నోనికే ఇంకింత పెడుతున్నారు. గరీబోడు మాత్రం దిక్కులు చూసే తట్టు చేస్తున్నారు. ఇంత ఘోరం ఉంటుందా? ఇదైనా న్యాయం అనుకుంటా ఎమ్మెల్యే కార్ల కాడికి చేరుతున్నారు. ఊర్లు అన్నప్పుడు సగానికి ఎక్కువ మందికి ఉండి లేనట్టు ఉండే ఇండ్లు ఉంటాయి కాబట్టి మాకు ఇల్లు వస్తే మంచిగా ఉండని తనలాడతారు. అందుకే ఇంత కోపానికి వస్తున్నారు. కానీ ఊర్ల పొంటి ముందుగాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇచ్చినాకనే కడమల కన్నట్టు చేస్తున్నారట. బీదలు గరీబ్లు అనేది ఏం లేదు, ఫస్ట్ కాంగ్రెస్ కార్యకర్తలు అటెన్కని ఇంకెవ్వలైనా అన్నట్టు చేసి ఏం లేని వాళ్ళని ఇగో గిట్ల తిప్పల పెడుతున్నారట. అందుకే యశస్విని రెడ్డి వచ్చుడే ఆలస్యం, ఒక్కసారి ఎగబడ్డారు. గుంపులు జనం వచ్చినా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఓపికగా సమాధానం చెప్పేటందుకు చూసింది. ఇప్పుడు వచ్చిన ఇందిరమ్మ ఇండ్లే ఆఖరి కావు, ఇంకా వస్తాయి. అప్పుడు కొందరికి అటెన్క ఇంకా కొందరికి ఇస్తాం. ఆఖరికి ఊర్లల్లో ఇండ్లు లేనోళ్ళు అనేది ఉండకుండా చేస్తాం అన్నట్టు చెప్పింది. కానీ జనం వింటారా?
వాళ్ళో మాట వీళ్ళో మాట మాట్లాడి ఊకిరి బిక్కిరి చేసిండ్రు. పాపం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కూడా చెప్పే కాడికి చెప్పి వెళ్ళిపోయిందట. చూడుండ్రు ఎట్లున్నదో ఊర్లో పొంటి ఇందిరామిన్ల పథకం ముచ్చట. ఇప్పుడు జరిగినట్టే ముందు ముందు జరిగితే బీదలకు ఇండ్లొచ్చుడు కష్టమేనంటుర్రు ఊర్లో పొంటి రాజకీయాలు చూస్తున్న జనాలు. మరి సర్కారు ఎసొంటి ఆలోచన చేస్తుందో ఏం పాడు. ఇంతకు పాత వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతున్నది? ప్రతిపక్ష పార్టోళ్ళు మాట్లాడాల్సిన మాటలు కాంగ్రెస్ లీడర్లే మాట్లాడుకునుడైంది. వాళ్ళ పార్టోళ్ళనే వాళ్ళే తిట్టుడైంది. మళ్ళా దాని మీద మీటింగ్ పెట్టుకునుడైంది. ఆ దుమ్మెత్తి ఓసుకునుడైంది. కయ్యాలకు కాలు దువ్వుడైంది. వాళ్ళకి చెప్పేటోళ్ళు లేరా, లేకుంటే చెప్పినా ఇంటలేరా? చూడుండ్రు ఎట్లుందో పాత వరంగల్ కాంగ్రెస్ పార్టీ కథ. కాంగ్రెస్ పార్టీలో సొంత లాభం తప్ప అందరి లాభం అనేది ఉండదని వరంగల్ కాంగ్రెస్ లీడర్లు నిరూపిస్తున్నారు. ఇగో చూడుండ్రి, కొండా మురళి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని ఏమని ఎత్తిపోస్తున్నాడు. చూసినావా పాపం తప్పుదో పట్టించిండు, కేసీఆర్ తప్పుదో పట్టించిండు, అది నాశనం అయిపోయింది. కొండ మూరి లెక్క మీకు ఇద్దరు ఉంటే, కొండ మూరి లెక్క మానవత్వం ఉంటే మీరు బయట పాటించిన రోజులు రాయలు చేసి మనకి వర్గాల్లో కూడా దరిద్రమైన నాయకుడు తయారైంది. 75 ఏళ్ళ ముసలోడు మన ఆయనకు వచ్చిండు, 2 గాళ్ళు అందుకున్నాడు. పాత మీద ఎక్కడే ఈ ఒక్కసారి అయితే గెలిపి వచ్చేసారి నీకే వదిలిపెడతా అని చెప్పిండు. ఇన్నరా, ఎవడన్నా మీసాలు గడ్డం గీసుకుంటాడు గాని కనుబొమ్మలు గీసుకునే లీడర్ను చూసినామా? ఆ లీడరు టీడీపీలో 15 ఏండ్లు ఉన్నాడు. చంద్రబాబును ఓడించిండు, బీఆర్ఎస్ పార్టీలకు పోయిండు, కేటీఆర్ను తప్పుదోవ పట్టించిండు, ఇప్పుడు ఇక్కడికి వచ్చిండు. ఇక్కడ ఏం చేస్తారో దొరా అని కడియం శ్రీహరి గురించి మాట్లాడిండు. అట్లనే పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కొండా మురళి కాళ్ళు పట్టుకొని ఒక్కసారికి పరకాల సీటు ఇయ్యని బతిలాడిండట. ఇప్పుడు ఆ సీటు నాదే అన్నట్టు పర్మనెంట్గా దస్తీ వేసుకొని ఉన్నట్టు చేస్తున్నాడట. అందుకే కొండా మురళి తీరుగా మీకు ఇజ్జత్ ఉంటే రాజీనామా చేసి మళ్ళా గెలువునరని సవాల్ ఇచ్చిండు. ఇక కొండా మురళి అట్లా అనుడితోనే పక్కకున్నోళ్ళు ఒక్కసారి పెద్ద బొబ్బ చేసిండ్రు. సరే, కొండా మురళి అన్నట్టు రేపు వాళ్ళు రాజీనామా చేసిండ్రే అనుకుందాం. ఒకవేళ గెలిస్తే కొండా మురళి పరువే పోతుంది, ఒకవేళ ఓడిపోతే కాంగ్రెస్ సర్కార్కే ఎసరు వస్తుంది. గవర్నమెంట్ వాడిపోతే కొండా సురేఖ మంత్రి పదవికి ఎసరు వస్తుంది అనేది తెలుస్తలేదో ఏం పాడు. అట్లా అనుకుంటే కొండా మురళి కుటుంబం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు రాలేదా? అంతకుముందు జగన్ పార్టీల చేరిక కాలేదా? మేం పార్టీ మారి వస్తే ఇట్లా అనుడేంది అన్నట్టు కోపానికి వస్తున్నారట కడమ కాంగ్రెస్ లీడర్లు. ఇవాళ రేపు పార్టీ మారనోళ్ళు ఎవరున్నారు అన్నట్టు మీటింగే పెట్టుకున్నారట వరంగల్లా. అందుకే ఇప్పుడు కొండా కుటుంబం వర్సెస్ వరంగల్ కాంగ్రెస్ లీడర్లు అన్నట్టు అవుతుందట పంచాది. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఇంట్లో కడమ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లీడర్లు కలుసుకొని మాట్లాడుకున్నారట. కొండా మురళి మాట్లాడిన మాటలు వెనుకకు తీసుకునేటట్టు ఏం చెయ్యాలి, కొండా మురళిని ఎట్లా కట్టడి చేయాలి, కొండా కుటుంబం ఆగడాలు రోజు రోజుకు శృతి మించుతున్నాయి, వాళ్లకు ముక్కుతాడు ఎట్లేయాలి అనే ఆలోచనలు చేసిండ్రట. మరి చూడాలి దీని మీద కొండా మురళి ఏం చేస్తాడు, మళ్ళా దానికి వీళ్ళేం చేస్తారు, ఈ పంచాయతీని చూసుకుంటే అధిష్టానం ఏం చేస్తుందో, ఆఖరికి ఈ లొల్లి ఎంత దూరం పోతుందో, కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ సర్కార్ను కూలగొడుతుందో నిలబెడుతుందో ముందు ముందే చూడాలి. సీనియర్లు అనుభవం ఉన్న వ్యక్తులు కూడా మరి నోటికి వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే పార్టీ చూసుకుంటూ క్షమించది, అది ఎవరి ఇది కాదు. మరి మేము ఏమైనా చేస్తాం, మాకు నచ్చింది చేస్తాం, మేము నచ్చింది మాట్లాడతాం. ఏమనంటే బీసీ కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే రెడ్డి కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే ఎస్సీ కార్డు అడ్డం పెట్టుకుంటాం అంటే ఈడ నడవదది, ఈడ కార్డ్స్ పనిచేయది. ఈడ అన్ని కులాల జాతులలో ఉన్నాం. ఈడ అంటే మీరు చేసిన పాపాలన్నీ కులాలు అడ్డం పెట్టుకుంటే పోతాయా? ఆ పద్ధతి మానుకోండి. ఎవరే గాని పార్టీకి లోబడి ఉండాలి, పార్టీకి కట్టుబడి పనిచేయాలి. మీ కష్టం సుఖం ఏదో ఉంటే అధిష్టానం ఉంటది, మీద పని చెప్పుకోవాలి. అంతేగాని ప్రతి దానికి ఏది రోడ్డు మీద పడి నేను ఏదో చెప్తే ఏదో ఎవరినో ఏదో అనుకుంటే ఇదైతే అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. ఓ బాధ్యత గల ఉండి కూడా అలాంటి వ్యవహారాలలో మంచి చెడు ఆలోచించాలని మేము చెప్తున్నాం. ఏది పడితే అది మాట్లాడుకుంటూ పోతే ఇక్కడ చూసుకుంటూ ఉండం, ఊకునేది లేదు అన్నట్టు ఏళ్ళు చూపెట్టి వార్నింగ్ ఇచ్చినట్టే గట్టిగా మాట్లాడిండు నాయని రాజేందర్ రెడ్డి. అంతేకాదు అధిష్టానం కూడా పట్టించుకొని లేకుంటే ఇది ఆగమవుతుంది అన్నట్టు చెప్పిండు. మేము అధిష్టానాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం,
మేము ఎక్కువ మోయదలుచుకోలే ఈ పాపాలని. మీరు కూడా ఆలోచన చెయ్యాలి. అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇది చూస్తూ పోతుంటే ఎక్కడ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక లొల్లి. ఎవరి కోసం ఇది? పొద్దుగా లేసి ఒక్కొక్కరు సన్న బియ్యం అని 500 బోనస్ అని, ఇటు పోతే ఇందిరమ్మ ఇండ్లు అని, ఎవరి కష్టాలలో వాళ్ళు పట్టుకొని కాన్స్టిట్యున్సీలలో గల్లీ గల్లీలా పొద్దుగా లేస్తే లేబర్ అడ్డ మీద వెళ్ళినట్టు పోయి తిరుగుతున్నాం. పోలీకి ఒక్కొక్క ఇటుక బిడ్డ పట్టుకుంటా వరంగల్ జిల్లాని కట్టుకుంటూ వస్తుంటే కూలగొట్టుకుంటూ పోతుంటే మనది మనం కూలగొట్టుకుంటే దానికి ఎవరేం చేస్తారంటే. ఇన్నరా ఈ పాపాలు మోసుడు వాళ్ళతోని కాదట. బీసీ కులాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు చేస్తే నడవదని అంటుర్రు. ఎమ్మెల్యేలు లేబర్ అడ్డం మీద కూలీల తిరిగా పని చేస్తున్నాం, ఒక్కొక్క ఇటుక పెట్టుకుంటే ఇల్లు కడుతుంటే కూల కొడతామంటే ఎవరేం చేస్తారు? కాబట్టి అధిష్టానం దీని మీద నజర్ పెట్టాలి, లేకుంటే మా వల్ల కాదు అన్నట్టు మాట్లాడిండు నాయని. మరి ఇక సర్కార్ ఏం ఆలోచన చేస్తుందో చూడాలి. జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జీవిడ్చుడితోని ఆ సీట్ ఖాళీ అయింది. దానికి 6 నెలల లోపు ఎన్నికలు పెట్టి కొత్త ఎమ్మెల్యేతోని ఖాళీని భర్తీ చేయాలి. మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనేది ముందు ముందు తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే వార్తలు మాత్రం ముందుగానే దుమ్ము లేపుతున్నాయి. అందరికీ నమస్కారం. నేను 100%లో పోటీలో తప్పకుండా ఉన్నాను. ఈ ఎలక్షన్లో బై ఎలక్షన్లో కాంగ్రెస్ 100% గెలుస్తుంది. నేను చెప్తున్నా కదా, నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాం. అప్పుడు ఆ ఎలక్షన్ ఓడిపోయింది, ఇది చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇది ఎలక్షన్లో మంచి ఫైట్ చేస్తాం, మంచి కాంగ్రెస్కి నేను ఇస్తాం. ఇన్నరా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో పోటీ చేసేది ఎవరో కాదు, నేనే అంటుండు కాంగ్రెస్ లీడర్ అజారుద్దీన్. పోయినసారి కాంగ్రెస్ పార్టీ ఓడిపోవుడుకు ఎన్నో కారణాలుండే, కానీ ఇప్పుడు మాత్రం గెలిచి తీరుతాం, బాగా కష్టపడతాం అంటుండు. అంటే ఎవ్వరు చెప్పకముందే తన టికెట్ తానే ప్రకటిస్తాడు. కాంగ్రెస్ పార్టీలు ఇట్లా జరుగుడు కామనే కానీ పార్టీ అధ్యక్షుడు మాత్రం అట్లా కుదరదని ఖరాఖండిగా చెప్పిండు. ఎవరికి వారు నేను పోటీ చేస్తానంటే అది ఫైనల్ కాదు. కాంగ్రెస్లో ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. ఎవరెవరైతే ఆశావాళ్ళు ఉంటారో వారంతా అప్లికేషన్ పెట్టుకోవాలి. పీసీసీలో పీఈసీ కూర్చుంటుంది, కొంత వడపోత కార్యక్రమం ఉంటుంది. 3 పేర్లు 5 పేర్లు సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపుతాము. అక్కడ వడపోత తర్వాత సిడబ్ల్యూసీ ఫైనల్గా అభ్యర్థి ప్రకటిస్తుంది. అప్పటి వరకు ఎవరెన్ని మాట్లాడుకున్నా, ఎవరు ఎక్కడ క్లెయిమ్ చేసుకున్నా అది అధికారికం కాదు. మీరెన్ని ధీమాలు పెట్టుకున్నా అది మీ వరకే. ఎవరు పోటీ చేయాలనేది తేల్చేది ఇంతకుముందు పోటీ చేసిన వాళ్ళు ఇంట్లో కాదు. దానికి పెద్ద వడపోత కార్యం ఉంటుంది. ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా పోవాలి, పేర్లు వాళ్ళు డిసైడ్ చేస్తే తప్ప ఎవరెన్ని మొత్తుకున్నా అన్ని ఉత్తమాటలే అన్నట్టు చెప్పిండు మహేష్ కుమార్ గౌడ్. మరి అజారుద్దీన్ ఏమో అధిష్టానం కరోనా కటాక్షాలు నాకే ఉన్నాయి అంటుండు. खड़गे साहब के ब्लेसिंग से, राहुल गांधी जी के ब्लेसिंग से, सोनिया मैडम की ब्लेसिंग से, प्रियंका जी की ब्लेसिंग से, और हमारे जो बहुत चहीते चीफ मिनिस्टर है उनके ब्लेसिंग से, और हमारे जो इंचार्ज है मीनाक्षी मैडम, जो मैं उनको काफ़ी ऑलमोस्ट लाइक 21-20 ईयर्स से जानता हूँ, उनके ब्लेसिंग से इंशाल्लाह हम ये सीट कांग्रेस को जीतेंगे. और मैं ज़रूर यहाँ से उम्मीदवार होऊंगा, लड़ूंगा. और सब लोग तो बहुत कह रहे हैं कि मेन स्पेकुलेशन तो होते रहते हैं, लेकिन मैं यहाँ से ज़रूर लड़ूंगा. ఇక్కడోళ్ళు కాదు, ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గేల దీవెనలు నాకే ఉన్నాయి. ఇక నాకు కాకుండా ఇంకెవరికి సీట్ వస్తుంది? ఇంతకుముందు పోటీ చేసి ఓడిపోయిన సానుభూతి ఉన్నది. జనం కూడా గెలిపించటానికి సిద్ధంగా ఉన్నారు అన్నట్టు చెప్పిండు. మరి చూడాలి సీటు ఎవరికి వస్తుంది, ఢిల్లీ పెద్దల దీవెనలు ఎవలకుంటాయి, మహేష్ కుమార్ గౌడ్ మాట చెల్లుతుందా, అజారుద్దీన్ పట్టిన పంతం గెలుస్తుందా, ఆఖరికి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అనేది ముందే తెలుస్తుంది. ఇక ముఖేష్ అంబానీ ఇంటామె నీతా అంబానీ పూజలు బాగా చేస్తుందన్న ముచ్చట అందరికీ తెలిసిందేనా. అందులో ఆమె బల్కంపేట ఎల్లమ్మ తానికి కుదిరినప్పుడల్లా ఏడాదికో పారి వచ్చి దర్శనం చేసుకుంటూనే ఉంటది. అట్లా మొన్న వచ్చినప్పుడు ఇచ్చిపోయిన పైసలు ఇప్పుడు దేవస్థానం అకౌంట్లో పడ్డాయట. మరి ఎంత ఇచ్చింది, ఏం కథ, పురాగా వార్త చూసి తెలుసుకోరిగా. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటామె నీతా అంబానీ తెలవనోళ్ళు లేరు. ముఖేష్ అంబానీ అంతటోడు కానీకే నీతా అంబానీ పాత్ర కూడా షానుందని ఆయన మస్తు సార్లు బయట పెట్టిండు. ఇక నీతా మన బల్కంపేట ఎల్లమ్మ తల్లిని ఎంతగానం నమ్ముతుందంటే అంత బిజీగా ఉండే ఆమె కూడా ఏడాదికి 1 మాటలను వచ్చి ఆ తల్లిని దర్శనం చేసుకొని పోతుందట. బల్కంపేట ఎల్లమ్మను మొక్కినాకనే ఆమెకు మంచిగా కలిసి వచ్చిందని చాలా సార్లు బయటికే చెప్పింది ఆ మేడము. అయితే ఈ తాప కూడా ఏప్రిల్ 23 తారీఖు నాడు నీతా అంబానీ తల్లి పూర్ణిమ దళాలు, సోదరి మమతా దళాలు వచ్చిరట.
అయితే గుడి డెవలప్మెంట్ కోసం మీరేమన్నా సాయం చేయాలి మేడం అని అడుగుడే ఆలస్యం. ఏంబట్టే నీత అంబానీ ₹1,00,00,000 విరాళం పంపిందట. ఆ పైసలే బుధవారం నాడు దేవస్థానం బ్యాంక్ ఖాతాలో జమ అయిందట. అయితే ఈ పైసలు అట్టిగా ఖరాబ్ చేయకుండా ఆ పైసల మీద వచ్చే మిత్తిని నిత్యాన్నదానం కోసం వాడతారట. ఈ ముచ్చటను ఆలయ ప్రస్తుత ఇన్ఛార్జి ఈవో మహేందర్ గౌడ్ భక్తులకు చెప్పుకొచ్చిండు. మరి ఇంతటి శుభవార్త తెలిసినాక పబ్లిక్ ఊకుంటారా? ఎగిరి గంతేస్తారు. ఆ బాయిలున్న ఎల్లమ్మ తల్లి తానికి పోతే ఎంత టోళ్ళకైనా మంచి జరగాల్సిందే. ఏమంటారులా? అంతే కదా. సుశరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి మైక్ టీవీ ముచ్చట్లు.